మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ వీడియో ఫాల్స్ అయితే మా మీద కేసు పెట్టాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విచక్షణ రహితంగా ఈ రకమైనటువంటి అన్యాయంగా విద్యార్థులను కొడితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు గాని పార్టీలు గాని ఎవరు కూడా చూస్తూ ఉండరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరిగినటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎవడు బెదిరింపులకి ఎవడు అదిరింపులకి మేం భయపడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెంటనే విచారణ జరగకపోతే రేపు ఎస్ఎస్ఎన్ కాలేజీ బంద్ చేస్తామని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. దీని మీద మీడియా మిత్రులు మా దృష్టికి తీసుకొస్తే ఒక సోదరుడు మాకు చెబితే మేము ఈ రోజు కలెక్టర్ గారు ఎస్ఎస్ఎన్ కాలేజీకి వస్తే మేము తీసుకొచ్చాం. మీరు సానుకూలంగా స్పందించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాటన్నింటి కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రేపు ఎస్ఎస్ఎన్ కాలేజీ మొత్తం కూడా బంద్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఆ విధంగా కొట్టిన తర్వాత మరుసటి రోజు ఎగ్జామ్స్ కదా, కూర్చోగలరా అసలు కింద మనిషి? అంటే నేను అలా కొట్టారని చూశాను. కూర్చోగలరా మనశాంతిగా? రాశారు సార్, ఎగ్జామ్ రాసిన పాస్ కూడా అయిపోయారు, వచ్చారు బయటికి. ఇంకా బీసెట్ అందరూ పాస్ అయ్యారు, బయటికి వచ్చారు. అంటే నువ్వు మరుసటి రోజు ఎగ్జామ్ అని చెప్తున్నావు కదా, రాసి బయటకు వచ్చా ఎట్లా చెప్తున్నావు? మరుసటి రోజు ఎగ్జామ్స్ బాగా రాయాలని కొట్టారన్నావు, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటున్నావు. క్లారిటీగా చెప్పమ్మా. అసలు ఆ విధంగా తను ఉందంటే కింద కూడా కూర్చోలేదు, ఎగ్జామ్ కూడా కూర్చోలేదు. సార్ నేనైతే కూర్చున్నా సంగతి, నా అనుభవం చెప్తుంది. నేనైతే కూర్చొని రాశాను. ఏ ఇయర్, ఏ డేట్ గుర్తుందా? ఇది సెకండ్ ఇయర్. ఏ మంత్? ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయా మీకు? ఎగ్జామ్స్ ఎన్సీసీ కాలేజ్ కదా సార్. ఏంటి అది క్యాంపా ఏమన్నా? క్యాంప్ కోసం పెట్టారా అలాగా? ఎన్సీసీ ఎగ్జామ్ సార్, బీ సర్టిఫికేట్కి ఎగ్జామ్ ఉంటుంది సార్. 8th రాడిన ఎగ్జామ్ జరిగింది, అది ఎగ్జామ్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఆడియోలో ఎగ్జామ్ కొడతారా? ఎగ్జామ్కి కొడతారా? వార్డెన్ గారికి తెలిసి జరిగిందా? తెలియక జరిగింది. వార్డెన్ గారికి ఏం తెలియదా? మీరు ఎందుకు తీసుకెళ్ళి వార్డెన్ గారి నోటీసులు? ఇక మేము మా సీనియర్లు మమ్మల్ని మా ఎగ్జామ్ పాస్ అవునని కొట్టారు కానీ అన్నట్టుగా. మరి మీరు ఎగ్జామ్ పాస్ అవడానికి ఎందుకు కొడతారు నాయన? పాస్ అవడానికి కొడతారా? ఎగ్జామ్ పాస్ అవడానికి కొడితే పాస్ అవుతారా? వార్డెన్ గారికి ఒక మాట చెప్పాలి కదా మీరైనా. ఇప్పుడు సీనియర్లే, ఇప్పుడు మీరు సీనియర్లే, ఇప్పుడు మేము ప్రెజెంట్, ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తున్నారా జూనియర్లు? లేదు సార్, మా జూనియర్ అలాగే సార్ కావాలి. నేను చూస్తానే ఉంటాగా. ఇప్పుడు చెప్పండి. మా జూనియర్లు అయితే మేమేమనలేదు సార్. ఇప్పుడు మేము నేను చూస్తానే ఉంటాగా. ఏమో సార్, నేను చూస్తానే ఉంటాగా. చెప్పు ఇప్పుడు జూనియర్లను కొట్టలా? కొట్టరు. రాజుగారు ఉన్నారుగా ఇక్కడే, ఆయనకి తెలియదా మీరు కొడతారో లేదో? రాజుగారు ఎన్నిసార్లు మందలించారు? సీనియర్స్కి వచ్చింది ఇప్పుడే సార్. మేము జూనియర్స్ ఉన్నప్పుడు మాకు అంతకేం అంటే ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగేటప్పుడు కొట్టడం ఏంద్రా నాయన? కొడితే పాస్ అవుతారా? ఎగ్జామ్ జరుగుతుంది అని కొట్ట